కొన్ని రోజుల క్రితం ఇండియన్ అపోజిషన్ లీడర్ రాహుల్ గాంధీ గారు అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ నుండి ఒక వీడియో రిలీజ్ చేశారు. 160 కిలోమీటర్ల అడవిని నాశనం చేస్తున్నారని, కొన్ని వేల చెట్లు దొంగతనంగా కొట్టేస్తున్నారని, స్థానిక గిరిజనులను వారి నేల నుంచి తరిమేస్తున్నారని, ఇదంతా ఒక ప్రైవేట్ బిజినెస్ మ్యాన్ కలల కోసం జరుగుతోంది అనే స్టేట్మెంట్ పాస్ చేశారు. కానీ ఒక్క నిమిషం ఆగండి, ఆయన చెప్పింది కొంతవరకు మాత్రమే నిజం. అడవిని నరికారు అన్న మాట నిజం, అక్కడ వేల కోట్ల ప్రాజెక్ట్ నడుస్తుంది అన్న మాట కూడా నిజమే. అక్కడ ఉండే స్థానిక గిరిజనులకు సమస్యలు వచ్చాయి అనేది కూడా నిజమే. కానీ ఆయన ఒక విషయం మాత్రం చెప్పలేదు. మరి ఆయనకు చెప్పాలని అనిపించలేదు, ఆయనకు తెలియదు, లేదా తెలిసి దాచారో, లేకపోతే ఎవరైనా వాంటెడ్గా అలా చెప్పించారా అనేది పక్కన పెడితే, ఆ నేల మీద నిజంగా ఏం జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, ఆ ఒక్క విషయం అర్థమైతే ఇది స్కామ్ కాదు, భారతదేశం చాలా కాలంగా ఆడుతున్న ఒక పెద్ద చెస్ గేమ్ అనే విషయం మీకే అర్థమవుతుంది. రేపొద్దున మనకు నిజంగానే చైనాతో యుద్ధం వస్తే ఆ యుద్ధాన్ని శాశ్వతంగా ముగించేది హిమాలయన్ మంచుకొండల్లో కాదు, ఇక్కడే ఈ నికోబార్ ఐలాండ్ దీవుల దగ్గర. ప్రపంచాన్ని భయపెట్టే చైనా యుద్ధ యంత్రాలకు ప్రాణం పోసేది వాళ్ళ వెపన్స్ కాదు, వాళ్ళు వెస్ట్ ఏషియా నుంచి కొనుక్కునే క్రూడ్ ఆయిల్. వాళ్ళు కొన్న ఆయిల్లో 80% ఆయిల్ వెళ్లాల్సింది మన హిందూ మహాసముద్రం మధ్యలో ఉన్న ఈ సన్నని గల్లీ నుండి, అదే మలాకా స్ట్రైట్. కేవలం 20% ఆయిల్ మాత్రమే పాస్ అయ్యే స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ని బ్లాక్ చేస్తేనే ప్రపంచం మొత్తం గ్లోబల్ క్రైసిస్ వచ్చాయి. మరి చైనా యొక్క 80% ఆయిల్ పాస్ అయ్యి స్ట్రైట్ ఆఫ్ మలాకాని మనం బ్లాక్ చేస్తే ఏం జరుగుతుందో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. రాహుల్ గాంధీ చెప్పింది విన్నప్పుడు కొంతమంది కోపం వచ్చి ఉండొచ్చు, ఇంకొంతమందికి ఇది కరెక్టే అనిపించి ఉండొచ్చు. కానీ ఈ వీడియో అయిపోయేసరికి మాత్రం చైనాని కట్టడి చేయడానికి ఇండియా వేస్తున్న ఈ స్ట్రాటజీని చూసి మీకు గర్వంగా అనిపిస్తుంది. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ మ్యాప్లో చూస్తే చాలా చిన్నగా కనిపిస్తాయి, కానీ స్ట్రాటజికల్గా చూస్తే ఇది సముద్రంలో తేలుతూనే భూమిలో పాతుకుపోయిన ఒక సముద్రపు కోట. ఈ కోటలో ఇప్పుడు 3 రకాల ఆయుధాలు సిద్ధంగా ఉన్నాయి. ఫస్ట్ వన్ ఆకాశం నుండి వేటాడేది. గ్రేట్ నికోబార్లో ఐఎన్ఎస్ బాజ్ అనే ఒక ఎయిర్ బేస్ ఉంది. అక్కడ ఇండియన్ నేవీ యొక్క P-8I పొసైడన్ విమానాలు నిరంతరం గాలిలో తిరుగుతూ ఉంటాయి. ఇవి సాధారణ పెట్రోల్ విమానాలు కావు, ప్రపంచంలో అత్యంత అడ్వాన్స్డ్ సబ్మరైన్ హంటర్స్ ఇవి. అమెరికన్ నేవీ వాడేది కూడా ఈ టెక్నాలజీనే. ఈ విమానాలు గాలిలో ఎగురుతూ సముద్రంలో వందల సోనోబాయ్స్ ను వదులుతాయి. సోనోబాయ్స్ అంటే నీళ్లలో మునిగి సబ్మరైన్ యొక్క శబ్దాలు వినే ఒక సోనార్ సెన్సార్స్. ఆ సెన్సార్స్ కి 2000 మీటర్ల దూరంలోపు ఏ సబ్మరైన్ వచ్చినా సరే దానికి తెలియకుండానే డిటెక్ట్ అయిపోతుంది. భారతదేశం దగ్గర ఇప్పుడు 12 P-8I విమానాలు ఉన్నాయి. ఇంకా కొత్త ఆర్డర్స్ కూడా వస్తున్నాయి. చైనా దగ్గర వీటికి సమానమైన ఒక్క విమానం కూడా లేదు. ఇంకా రెండవది నేల మీద నుంచి దెబ్బ కొట్టడం, అదే బ్రహ్మోస్. ఈ పేరు మనం చాలాసార్లు విన్నాం. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ మీద ల్యాండ్ బేస్డ్ బ్రహ్మోస్ మరియు యాంటీషిప్ మిజైల్ బ్యాటరీలు ఆల్రెడీ పొజిషన్ చేసి ఉన్నాయి. ఈ మిజైల్ మాక్ 3 స్పీడ్తో వెళ్తుంది, అంటే శబ్దం కంటే 3 రెట్లు వేగంగా వెళ్తుంది. ఇప్పుడు చైనా డిస్ట్రాయర్ ఒకటి మలాకా స్ట్రైట్ వైపు వస్తుంది అనుకోండి. బ్రహ్మోస్ లాంచ్ అయిన తర్వాత ఆ షిప్కి దెబ్బ తగిలే వరకు దాని దగ్గర ఉండే సమయం కేవలం 30 సెకండ్లు మాత్రమే. ఈ 30 సెకండ్ల వ్యవధిలో ఆ సన్నని జలసంధిలో ఒక పెద్ద యుద్ధనౌక ఏం చేయగలదు? ఇలాంటి సమయంలో మన బ్రహ్మోస్ మిజైల్ ఆ చైనా డిస్ట్రాయర్ యొక్క కుంభస్థలం మీద కొట్టడం ఖాయం, అది మన సముద్రంలోనే మునిగిపోవడం కూడా ఖాయం. ఇంకా మూడోది వచ్చేసి సముద్రం లోపల నుంచి వేట. సముద్రం అడుగున ఏం జరుగుతుందో పైన ఉన్న వాళ్ళకి కనిపించదు, అదే అసలు ఆయుధం. కల్వరీ క్లాస్ సబ్మరీన్లు ఆ చీకట్లో సైలెంట్గా కదులుతాయి. ఇవి న్యూక్లియర్ సబ్మరీన్లు కాదు, అయినా సరే ఇవి కూడా చాలా డేంజర్. ఈ సబ్మరీన్లు చాలా నెమ్మదిగా కదులుతాయి, రాడార్కి దొరకవు. ఇప్పుడు మీరు ఒక చైనా నేవల్ కమాండర్ అనుకోండి. మీ షిప్ కింద ఎక్కడో ఒక సబ్మరీన్ దాగి ఉందని తెలుసు, కానీ సరిగ్గా ఎక్కడుందో తెలియదు. ఆ ఒక్క విషయం తెలుసుకోకపోవడం చాలు, మీరు ముందుకు వెళ్ళే ధైర్యం చేయరు. దాంతో మీ ఫ్లీట్ మొత్తం ఒకే చోట ఆగిపోతుంది. అప్పుడు గాల్లో ఉన్న P-8Iకి, సముద్రం మీద ఉన్న బ్రహ్మోస్కి, సముద్రం అడుగున ఉన్న సబ్మరైన్కి టార్గెట్ రెడీగా ఉంటుంది. సో ఈ మూడు కలిసి ఒకేసారి దాడి చేస్తే ఎలా ఉంటుంది? చైనా ఈ లేయర్ని వేరువేరుగా అడ్డుకోగలదు, కానీ మూడింటిని ఒకేసారి అడ్డుకోవడం అనేది చాలా కష్టం. దీన్నే కిల్ వెబ్ స్ట్రాటజీ అంటారు. శత్రువు గాలి నుంచి వచ్చినా, నీళ్ల మీద నుంచి వచ్చినా, సముద్రం అడుగున దాక్కొని వచ్చినా వాళ్ళకు ప్రాణాలతో తిరిగి వెళ్ళే ఆప్షన్ లేకుండా ఇండియా 3 లేయర్స్తో సాలెగూడులాగా పద్మవ్యూహాన్ని పన్నటం. ఇప్పుడు అసలు కథలోకి వద్దాం. ఈ కిల్వేబ్ ఎలా పనిచేస్తుందో తెలియాలంటే యుద్ధం మొదలైన మొదటి రోజు సముద్రంలో ఏం జరుగుతుందో ఒకసారి ఊహించుకోండి. మీరు ఒక భారీ కమర్షియల్ ఆయిల్ ట్యాంకర్కి కెప్టెన్ అనుకోండి. మీ షిప్లో దాదాపు 20 లక్షల బ్యారెల్స్కి పైగా క్రూడ్ ఆయిల్ ఉంది. ఇప్పుడు మీరు ఆ షిప్ని చైనాకి తీసుకెళ్తున్నారు. మలాకా స్ట్రైట్కి ఇంకో 400 నాటికల్ మైల్స్ దూరంలో ఉన్నారు. అంతా సైలెంట్గా ఉంది.
మనం సేఫ్గా వెళ్ళిపోతాం అనుకున్న టైంలో సడన్గా మీ రేడియో మోగుతుంది. ఈ దారిని మేము మ్యారిటైమ్ ఎక్స్క్లూజివ్ జోన్గా ప్రకటించాం. ఇంకా ఇంతకన్నా ముందుకు వస్తే మీ షిప్ని సీజ్ చేస్తాం, ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని వార్నింగ్ ఇస్తుంది. సాధారణంగా యుద్ధం అనగానే ఇండియా ఆ షిప్పుల మీదకి బ్రహ్మోస్ మిజైల్స్ వేసి పేల్ చేస్తుంది అని చాలా మంది అనుకుంటారు. కానీ సముద్ర యుద్ధాల్లో అసలు సీక్రెట్ ఏంటంటే ఒక్క బుల్లెట్ కూడా పేల్చాల్సిన అవసరం లేదు. దీనికోసం ఇండియా వాడే అసలైన స్ట్రాటజీ పేరే VBSS, అంటే విజిట్, బోర్డ్, సర్చ్ అండ్ సీజ్. ఆ క్రూడ్ ఆయిల్ షిప్ సముద్రంలో ఆపకముందే హెలికాప్టర్ల నుండి ఇండియన్ నేవీ కమాండోలు డైరెక్ట్ గా ఆయిల్ షిప్ మీదకు దిగుతారు. ఆ షిప్ ని కంట్రోల్లోకి తీసుకొని డాక్యుమెంట్స్ చెక్ చేస్తారు. ఆ ఆయిల్ చైనాకి వెళ్తుందని కన్ఫర్మ్ అయితే చాలు, ఆ షిప్ ని అక్కడే సీజ్ చేస్తారు లేదా వేరే దారిలోకి పంపించేస్తారు. అదేంటి, అక్కడే షిప్ ని పేల్చేయచ్చు కదా, ఇలా దారి మళ్లించడం వల్ల చైనాకి ఏం దెబ్బ పడుతుంది అనే డౌట్ మీకు రావచ్చు. ఒక క్రూడ్ ఆయిల్ షిప్ ని మిజైల్ తో కొడితే ఆ సముద్రం అంతా ఆయిల్ పడిపోయి అది ఒక ఎన్విరాన్మెంటల్ డిజాస్టర్ అవుతుంది. కానీ ఇలా ఒక్క షాట్ కూడా ఫైర్ చేయకుండా ఆ షిప్ ని వెనక్కి పంపించడం వల్ల ఆ ఇంపాక్ట్ గ్లోబల్ మార్కెట్ మీద పడుతుంది. ఎలా అంటే స్ట్రెయిట్ ఆఫ్ మలాకాలో షిప్స్ ప్రయాణించడం సేఫ్ కాదు అని తెలిసిన మరుక్షణం లాయిడ్స్ ఆఫ్ లండన్ లాంటి ప్రపంచపు అతిపెద్ద ఇన్సూరెన్స్ కంపెనీలు ఆ రూట్ కి ఇన్సూరెన్స్ ఇవ్వడం ఆపేస్తాయి. ఇన్సూరెన్స్ లేకపోతే ఏ ఒక్క షిప్పింగ్ కంపెనీ కూడా కోట్ల రూపాయలు విలువైన తమ షిప్ ని ఆ దారిలో పంపించడానికి ధైర్యం చేయదు. అంటే ఇండియన్ నేవీ రోజు అక్కడికి వెళ్లి ప్రతి షిప్ ని ఆపాల్సిన పని లేదు. ఆ భయమే ఈ మలాకా దారిని ఆటోమేటిక్ గా బ్లాక్ చేస్తుంది. మరి మనం ఇదంతా చేస్తుంటే చైనా ఊరికే ఉంటుందా? ఉండదు కదా. ఇదంతా ఇల్లీగల్ అని చెప్పి ప్రపంచం ముందు కోడే కూస్తుంది. కానీ ఇండియా ఇదంతా ఇంటర్నేషనల్ లాస్ ఆఫ్ నేవల్ వార్ఫేర్ ప్రకారమే చేస్తుంది. 1962లో క్యూబన్ మిజైల్స్ క్రైసిస్ టైంలో అమెరికా వాడింది కూడా అక్షరాల ఇదే రూల్ని. కాబట్టి చైనా ప్రపంచం ముందు ఎన్ని డాన్సులు వేసినా సరే దాని ఆటలు సాగవు. సరే, సముద్రంలో మనం దారిని బ్లాక్ చేస్తాం, మరి దీనివల్ల చైనా లోపల నిజంగా ఏం జరుగుతుంది? వాళ్ళు వెంటనే చేతులు ఎత్తేస్తారా? ఇక్కడ చాలా మంది ఏమనుకుంటారంటే చైనా దగ్గర స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ ఉన్నాయి కదా, కనీసం ఒక 90 రోజులు సరిపడా ఆయిల్ వాళ్ళు ముందే స్టోర్ చేసి పెట్టుకుంటారు కదా, వాళ్ళు ఈజీగా సర్వైవ్ అవుతారు అని అనుకుంటారు. కానీ ఇక్కడే ఒక చిన్న లాజిక్ మీరు మర్చిపోతున్నారు. ఆ 90 రోజుల ఆయిల్ అనేది అంతా ప్రశాంతంగా ఉన్నప్పుడు నార్మల్ టైమ్స్ లో వేసుకునే లెక్క. ఇండియా అండ్ చైనాకి మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు ఆ లెక్కలు వేరుగా ఉంటాయి. ఫైటర్ జెట్స్, ట్యాంకులు, వేలాది మిలిటరీ ట్రక్కులు రెయ్యింబౌలు తిరుగుతుంటే అవి తాగే ఇంధనం మామూలుగా ఉండదు. ఆ 90 రోజులకి దాచుకున్న రిజర్వ్ ఆయిల్ కాస్త వేగంగా 60 రోజులకో లేదా 50 రోజులకో లేదా అంతకంటే తక్కువకు పడిపోతుంది. సరిగ్గా అప్పుడు చైనా ముందు ఒక భయంకరమైన ప్రశ్న మిగులుతుంది. ఉన్న కొద్దిపాటి ఆయిల్ తో బోర్డర్ లో మిలిటరీ నడపాలా, లేకపోతే దేశంలో పవర్ కట్స్ లేకుండా సామాన్యుల కోసం కరెంట్ ఇవ్వాలా? ఇది కేవలం ఒక మిలిటరీ ఓటమి మాత్రమే కాదు, ఒక దేశం మొత్తం బ్రేక్ డౌన్ అవటం. అయితే ఇదంతా వింటున్నప్పుడు ఎవరికైనా సరే ఒక పెద్ద డౌట్ వస్తుంది. మలాకా స్ట్రైట్ బ్లాక్ అయితే ఏంటి, చైనా షిప్స్ ఇంకో రూట్ లో వెళ్ళొచ్చు కదా అని. మనం మలాకా స్ట్రైట్ ని బ్లాక్ చేస్తే వాళ్ళకి ఉన్న ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ వచ్చేసి ఇండోనేషియా దగ్గర ఉండే సుండా లేదా లాంబాక్ స్ట్రైట్స్. కానీ ఆ దారిలో వెళ్ళాలంటే ప్రతి షిప్ కి అదనంగా వేల నాటికల్ మైల్ దూరం పెరుగుతుంది. దూరం పెరిగితే ఆ భారీ షిప్పులకి క్రూడ్ ఆయిల్ ఖర్చు విపరీతంగా పెరిగిపోతుంది. ఇన్సూరెన్స్ రేట్లు ఆకాశాన్ని తాగుతాయి. అన్నిటికంటే ముఖ్యమైన విషయం, ఆ రూట్ నుంచి వెళ్తే ఆస్ట్రేలియా మరియు అమెరికా నేవీల కళ్ళ ముందు నుంచే వెళ్ళాలి. ఆస్ట్రేలియన్ నేవీ డార్విన్ పోర్ట్ నుంచి, అమెరికన్ నేవీ గార్సియా పోర్ట్ నుంచి ఆ దారులన్నింటినీ కవర్ చేస్తాయి. సో ఆ దారి మార్చడం వల్ల ప్రాబ్లం సాల్వ్ అవ్వదు, కేవలం ప్రాబ్లం ఇంకో చోటుకి షిఫ్ట్ అవుతుంది అంతే. సో మనం ఎలా చూసుకున్నా చైనా మెడకు ఈ మలాకా డైలమా అనే ఉరితాడు బిగుసుకునే ఉంటుంది. చైనా దగ్గర ప్రపంచంలోనే అతిపెద్ద నేవీ ఉంది కదా, వాళ్ళ దగ్గర వేలాది మిసైల్స్, న్యూక్లియర్ సబ్మరీన్స్ కూడా ఉన్నాయి కదా, మరి వాళ్ళు సైలెంట్గా ఎందుకుంటారు? డైరెక్ట్గా వచ్చి అండమాన్ అండ్ నికోబార్ బేసుల మీద బాంబులు వేసి పేల్ చేయొచ్చు కదా. అలా చేస్తే అండమాన్ ఐలాండ్స్ దగ్గర మన వాళ్ళు తయారు చేస్తున్న ట్రాప్ని ఈజీగా బ్రేక్ చేయొచ్చు కదా అనే డౌట్ మీకు రావచ్చు. వినడానికి ఇది లాజికల్గానే అనిపిస్తుంది, కానీ ప్రాక్టికల్గా ఇది అసాధ్యం. ఒకవేళ చైనా తమ మిజైల్స్తో అండమాన్ బేసుల మీద అటాక్ చేయాలని చూస్తే అక్కడ మనం కడుతున్నది 1-2 బిల్డింగ్స్ కాదు, 100 కిలోమీటర్ల దట్టమైన అడవిలో విడివిడిగా దాచిపెట్టిన మిలిటరీ బేస్లు. సో వాళ్ళు ఒక రన్వే పేల్ చేసినా సరే మనం అక్కడ ఆల్రెడీ ప్లేస్ చేసిన బ్రహ్మోస్ మొబైల్ లాంచర్లని ఆ అడవిలో నుంచి ఇంకో చోటుకు మార్చేస్తాం. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ అనేవి సముద్రంలో ఉన్న ఖాళీ ప్లేసులు కాదు, అవి భారతదేశపు సొంత భూభాగం. వాటి మీద ఒక్క బాంబు పడినా అది నేరుగా యాక్ట్ ఆఫ్ వార్ కింద లెక్క అవుతుంది. సో అప్పుడు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఆర్టికల్ 51 ప్రకారం ఇండియాకి సెల్ఫ్ డిఫెన్స్ చేసుకునే హక్కు ఇస్తుంది. అంటే అప్పుడు ఆ యుద్ధం జరిగేది కేవలం ఇండియా మరియు చైనా మధ్య మాత్రమే కాదు, క్వాడ్ దేశాలైన అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్లు కూడా రంగంలోకి దిగుతాయి. అప్పుడు అది నేరుగా 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుంది. మన స్ట్రాటజికల్ ప్లేసెస్ మీద దాడి జరిగితే ఇండియా న్యూక్లియర్ వెపన్స్ ని వాడటానికి కూడా వెనకాడదు. అంత రిస్క్ తీసుకునే ధైర్యం చైనాకి అస్సలు లేదు. మరి చైనా దగ్గర కౌంటర్ మూవ్స్ ఏం లేవా అంటే ఉన్నాయి,
కానీ అందులో ఏ ఒక్కటి వాళ్ళ అసలు ప్రాబ్లమ్ని సాల్వ్ చేయలేవు. అండమాన్ని దాటుకొని వెళ్లాలని చూస్తే అది ఎంతకంటే పెద్ద వినాశనానికి దారితీస్తుంది. ఆ భయమే హిమాలయాల్లో చైనాని ఏళ్ల తరబడి ఒక గీత కూడా దాటకుండా ఆపుతుంది. ఈ ప్రాజెక్టు ఏ ఒక్కరి ఫ్యాంటసీ కోసం జరుగుతున్న బిజినెస్ కాదు. 140 కోట్ల మంది భారతీయుల భద్రత కోసం మన ఆర్మీ సెట్ చేస్తున్న ఒక అద్భుతమైన స్ట్రాటజీ. ఇప్పుడు చెప్పండి, వీడియో స్టార్టింగ్లో నేను చెప్పినట్టుగా చైనాను కట్టడి చేయడానికి ఇండియా వేస్తున్న ఈ మాస్టర్ ప్లాన్ చూశాక మీకు గర్వంగా అనిపించిందా లేదా? చైనా దగ్గర ఈ రోజు అమెరికా కంటే ఎక్కువ యుద్ధ నౌకలు ఉండొచ్చు. గంటల వ్యవధిలో ప్రపంచాన్ని చుట్టే హైపర్సోనిక్ మిజైల్స్ కూడా ఉండొచ్చు. కానీ అంతటి మహా సామ్రాజ్యాన్ని కూడా ఆర్థికంగా మోకాళ్ళ మీద నిలబెట్టగలిగే శక్తి మన సముద్రంలో నిశ్శబ్దంగా ఉన్న అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ దగ్గరే ఉంది. సో ఇండియా వేస్తున్న ఈ స్ట్రాటజికల్ ఐడియా గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్ చెప్పండి. ప్రతి ఒక్క కామెంట్ని నేను ఖచ్చితంగా చదువుతాను.